ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీమ్లతో రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ అనూహ్య రీతిలో పెరిగిందని పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. సోనియా గాంధీ రాజ్యం వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమయము గడుస్తూ ఉన్న కొద్దీ మొత్తానికైతే కాంగ్రెస్ దూకుడైతే పెంచిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోనియమ్మ గాంధీ కూడా అంటే రాజ్యం రావడానికి కూడా 6 గ్యారంటీ కార్డులతో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ప్రచారం దోసుకుపోతుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు అడిగి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది మీరు ప్రచారం? ఇప్పుడు మీరే చూస్తున్నారు, గత 15 రోజులుగా జైనిక్స్ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ నుండి వస్తూనే ఉన్నారు. ఓవరాల్గా చూస్తే పరకాల్లో 100% మంచి క్యాడర్ ఉన్నారు. క్యాడర్ యొక్క కృషి బాగున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ నాయకత్వాల మీద తప్పుడు కేసులు పెట్టించడం, అట్టాసిటీ కేసులు పెట్టించడం, అనగదొక్కడం ఇవన్నీ జరిగినాయి. అందునుంచి చాలా ఇవాళ 80% ధర్మారెడ్డి గారిని ఇక్కడ ఓడగొట్టాలని ఒక పట్టుదలతో ముందుకు పోతారు. చాలా బాగుంది. 100% గెలవబోతున్నాము. ఎంత మెజార్టీతో అంటే ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి కూడా మీరు ప్రచారం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే చూసుకోవచ్చు, గీసుకొండ మండలంలోని కూడా బొడ్డు చింతలపల్లి గ్రామం అంటే యూతే కావచ్చు, మొత్తానికి యువకులే కావచ్చు, అంతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి నమ్ముకొని కూడా కనుగోలు కప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మంచి మెజార్టీతో గెలుస్తాం. ఎంత మెజార్టీ దానికన్నా ఇంకా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇంకా ఫర్దర్ మెజార్టీ పెంచుకోవాలనేదే ఈ 10 రోజులు కూడా మా కృషి అంతా మెజార్టీ పెంచుకోవాలనే, స్టేట్లోనే ఒక గుర్తింపు పొందే మెజార్టీ తీసుకొచ్చుకోవాలనేదే మా ప్రయత్నం. ఓకే సార్, ప్రత్యర్థులు కూడా మేము విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారు? విమర్శలు అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి స్థానికుడు కాదు, రేవూరి ప్రకాష్ రెడ్డి వస్తాడు పోతాడు, ఇలా నేను స్థానికంగా ఉన్నానని చెప్పి బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతానికైతే కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఇవాళ నేనే మీ వింటా ఉంటా, రేవూరి ప్రకాష్ రెడ్డి స్థానికుడు కాదు అని చెప్పి మాట్లాడుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే దీన్ని బట్టి అర్థమైతే అది నోరు తెరితే ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడో. ఎందుకంటే ఆత్మకూరు హారిజన్నాది, మా మూలాలు ఆత్మకూరు. ఇప్పటికి కూడా మాకు ఆత్మకూరు, పెంచలపేట, నీరుకుల్ల శివర్లలో మాకు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. కేశపురం, నీరుకుల్ల, పెంచలపేట అన్నీ కలిసే ఉంటాయి. అంటే ఆయనది మాత్రం ఎక్కడిది ఏదో సింగారం అనేవాళ్ళు చూసిన, దొంగల సింగారం అనేవాళ్ళు. ఆ దొంగల సింగారం నుండి వచ్చిన గుణం, ఆ నేచర్ పోనట్టున్నది ఇంకా ధర్మారెడ్డికి. ఆయన అసలు ఈ నియోజకవర్గానికి ఏ రూపైనా సంబంధం లేదు. ఆయన ఉన్నది ప్రగతి సింగారం వాళ్ళ ఊరు, షాయంపేట మండలము, భూపాలపల్లి నియోజకవర్గం. అలాంటి వ్యక్తి తను స్థానికుడు అని చెప్పుకుంటాడు అని అంటే నోరు తిడితే ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడతాడనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. పరకాల నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించాలి? ఇప్పుడు మీరు తిరిగినప్పుడు మీరు ప్రచారం సాగుతూ ఉన్నది, సమస్యలు కూడా మీకు వెంటంటే వస్తూ ఉన్నాయి. ఎలాంటి సమస్యలు గుర్తించారు? అంటే బేసిక్గా ఒకసారి చూస్తే ఏంది అని అంటే, ఒకప్పుడు రెవెన్యూ డివిజన్ ఉన్న బాపద్ది, ఇప్పుడేదో ఎన్నికలు వచ్చినాయని చెప్పి మళ్ళీ రెవెన్యూ ప్రకటించడం జరిగింది. కానీ ఒక మాటలో చెప్పాలంటే పరకాల పరిస్థితి ఏంది అని అంటే, సాయంత్రం 7-8 దాటితే రోడ్ల మీద ఎవరు కనబడరు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది పరకాలలో అసలు ఎలాంటి మూమెంట్, పబ్లిక్ మూమెంట్ ఉండే అవసరాలు కానీ అవకాశాలు కానీ లేవు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకో మాట చెప్తారు వాళ్ళు, సాయంత్రం 8 దాటింది అని అంటే బ్రాండ్ షాపుల మూట మంది, అదేవిధంగా అటు పక్కన బజ్జీల బడ్డీ కొట్లు కనబడతా ఉంటాయి అని చెప్పంటే, అంటే ఎంత వెనుకబడి ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అందునుంచి మనము ఒక ఆలోచన ఉన్నది మనకు, పరకాలను ఒక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటుగా మొత్తం పూర్వ వరంగల్ జిల్లాలోనే ఎట్లయితే గతంలో నర్సంపేట ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ఒక గుర్తింపు తీసుకొచ్చినామో అదేవిధంగా దీని మీద నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. రైతులకు సంబంధించిన విషయంలో కానీ, యూత్కు సంబంధించి కానీ, మహిళా సోదరిమణులు, పార్టీ యొక్క ఎజెండాతో పాటుగా, మేనిఫెస్టోతో పాటుగా ఈ 3 అంశాలను కూడా వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ పెంపొందించే దిశలో నా ఆలోచనలు ఉంటాయి. ఆ విధంగా కృషి చేయడం జరుగుతుంది. చివరిగా చెప్పండి సార్, పరకాల ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? చివరిగా ఒకటే పరకాల ప్రజలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అవకాశం ఇవ్వండి. 100% మీకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్వ వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఇది వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి ఒక పేరున్నది, కానీ ముందు లైన్లో తీసుకురావడం జరుగుతుంది.
పూర్వ వరంగల్ జిల్లాలో దీనికి ఒక గుర్తింపు గౌరవం అంటే ఒక వ్యాపార కేంద్రంగా కానీ అదేవిధంగా అక్కడ ఉన్న ఈ రైతులు యూత్ మహిళలకు సంబంధించిన వాళ్ళ ఉపాధి అవకాశాలు కానీ పెంపొందించడం వలన ఒక మూమెంట్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. మొత్తానికైతే పరకాల నియోజకవర్గంలోని కూడా అంటే పూర్తిగా కూడా కాంగ్రెస్ మయమైపోతుంది. కాంగ్రెస్లోని కూడా కాంగ్రెస్కు కూడా వలసలు వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే గీసుకొండ మండలము ఆ పరిస్థితి అయితే మొత్తానికి కాలైన పరిస్థితి అయితే కనపడుతుంది. పరకాల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కంచుకోటగా కూడా ఉండబోతుంది. కాంగ్రెస్ జెండా కూడా ఎగరబోతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే రేవూరి ప్రకాష్ రెడ్డి జోసు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే ఖచ్చితంగా నేను భారీ మెజార్టీతో కూడా పరకాల నియోజకవర్గంలో గెలుస్తానని చెప్పి కూడా ధీమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాయి న్యూస్, వరంగల్.